2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. ఈ శరణ్ నవరాత్రుల్లో సందర్భంగా మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకారాలతో పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మనము దేవిని పూజించే సమయంలో పెట్టే నైవేద్యం కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, పూజ చేసే విధానం ఏంటి ఉమాగారు? తప్పకుండా అమ్మా. ఈ శరణ్ నవరాత్రి మహోత్సవములు అనేటువంటివి చాలా విశేషమైనటువంటివి. శక్తి పూజలు ఆచరించేటువంటి వాళ్ళు సాత్విక రాజసిక తామసిక పూజలు ఆచరించి గొప్ప ఫలితాలు పొందాలి, జీవితంలో ఎదగాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం లాంటిది అని చెప్పొచ్చండి. ప్రధానంగా ఏంటి అంటే ఆ ముగురమ్మల మూలపుటమ్మని ఏ విధంగా అనంత రూపాలతో అనంత నామాలతో అర్చించేటువంటి సౌకర్యము ఆ సాంప్రదాయము ఉన్నప్పటికీ కూడా మనం ఆ నక్షత్రాలు తిథులు అనుసరించి అమ్మవారి యొక్క శక్తి ఆ రోజున ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం ఎలా మనకి బెనిఫిట్ అయ్యే విధంగా మనం పూజించవచ్చు అనేటువంటి క్రమంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంగా మనం విభజించి చూడడం అనేటువంటి జరిగిందమ్మా. మొట్టమొదటి రోజున అవతారం ఏంటి అంటే స్వర్ణాలంకృత దుర్గాదేవి యొక్క అవతారము మొదటి అవతారంగా అభివర్ణించారండి. సో అమ్మవారు ఎలా ఉంటారు, అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే అమ్మవారు మొత్తము శరీరం అంతా కూడా బంగారుమయంగా కనబడుతూ ఆ బంగారు కాంతితో బంగారు యొక్క ఛాయతో కనబడుతూ అష్టభుజాలతో అంటే ఎనిమిది చేతులతోనూ నక్షత్రకాంతితో మెరిసిపోయేటువంటి గొప్పదైనటువంటి ముక్కు పుడకతోనూ అమ్మవారి యొక్క ముఖఛాయ అనేటువంటిది గొప్ప తేజస్సుగాను సింహం మీద అమ్మవారు కూర్చుని ఉండేటువంటి స్వరూపంగా శంఖము చక్రము గద శూలము అనేటువంటి ఆయుధాలు పట్టుకుని అమ్మవారు దర్శనమిస్తారండి. ఈ శంఖము చక్రము గద శూలము అనేటువంటివి దేనికి సంకేతము అంటే మీరు బాగా గమనిస్తేనమ్మా ప్రతి దేవతకి కూడా ఇలా చేతుల్లో కొన్ని పదార్థాలు ఆయుధాలు కనబడతాయి. అది అమ్మవారిని ఆరాధన చేస్తే వచ్చేటువంటి ఫలితాలకి అమ్మవారి యొక్క గుణాలకి సంకేతం అండి. సో శంఖము అనేటువంటిది ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మన కీర్తిని ప్రతిష్టని పేరుని శంఖం ఎలా అయితే కంగుమంటూ ప్రపంచానికి శబ్దాన్ని వినిపిస్తుందో అలా మన యొక్క కీర్తిని అమ్మవారు బయటికి తెలియజేస్తుంది, అపకీర్తిని ఖండిస్తుంది. అదే చక్రము. శంఖము చక్రము యొక్క పని ఏమిటి అంటే ఖండించడం అండి. ఖండించడం అంటే మనల్ని పైన ఏడ్చేటువంటి శత్రు బాధలు ఉన్నా సరే, నరదృష్టి అనేటువంటిది ఉన్నా సరే, లేకపోతే ఇంట్లో ఉండి చాలామంది కుటుంబంలోనే శత్రువులు విపరీతమైన బాధ దుఃఖము అనేటువంటి పడుతూ ఉంటారమ్మ చాలామంది స్త్రీలు. అలాంటి వాళ్ళకి ఆ దుఃఖాన్ని ఖండించడం కోసం, ఆ శత్రువులని ఖండించడం కోసం, ఆ నెగిటివ్ ఎనర్జీని రూపుమాపడం కోసము అమ్మవారు చక్రము అనేటువంటి దాన్ని ధరించి ఉంటారండి. సో మేజర్లీ ఇది దేనికి అంటే అమ్మవారి యొక్క స్వర్ణాలంకృత దుర్గాదేవి ఆరాధన శత్రుబాధల నుంచి బయటికి తీసుకొస్తుందమ్మా. ఎంతటి తీవ్రమైన శత్రువులున్నా, పనిచేసే చోట నాకు బాస్తో శత్రుత్వం ఉంది, వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి, ప్రెషర్ ఎక్కువైపోతుంది అనుకున్నా సరే, భర్తతో శత్రుత్వం ఉన్నా, భర్తతో శత్రుత్వం ఏ విధంగా ఉంటుందండి, విభేదాలు కలహాల రూపంలో ఉంటుంది. అన్యోన్యత లోపించినప్పుడే అది ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా, బయట వాళ్ళు ఎవరైనా హెరాస్ చేస్తున్నారనేటువంటి ఒక భావన ఉన్నా, ఎవరో కావాలని మా ఇంట్లో వాళ్ళే నా వెనకాలండి నాకు వెన్నుపోటు పొడిచే విధంగా చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆటంకపరుస్తున్నారనేటువంటి భావన ఉన్నా అమ్మ, ఆ రోజున మొట్టమొదటి రోజున అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి. అమ్మవారి చేతిలో ఉండేటువంటి చక్రము వాళ్ళని తప్పకుండా ఖండించి వేస్తుంది. మూడవది ఏంటి అంటే గద అనేటువంటి దేనికంటే బలాన్ని చేకూర్చడానికి మనము ధైర్యంగా ఉండాలి, మన ధైర్య సాహసాలు పెరగాలి, మనోధైర్యము నిగ్రహము అనేటువంటిది కావాలి. కన్సిస్టెన్సీ అనేటువంటిది లైఫ్లో చాలా అవసరం అండి. ఏ పనైనా ఒక్కసారి చేస్తే సాధించడం చాలా కష్టం. ఆ సాధన పూర్తవ్వాలి అంటే నిరంతరం మనం కష్టపడుతూనే ఉండాలి. అలాంటి గొప్పదైనటువంటి జ్ఞానం మనకి ఉండాలి. ఇదే కాకుండా మన మీద విజృంభించేటువంటి శక్తులేవైనా, ఆపదలేవైనా, ప్రమాదములేవైనా, అది యాక్సిడెంట్స్ రూపంలో కానీ లేకపోతే ఇంకా ఏ రూపంలోనైనా గాయాలు పాలవడం, శరీర ఆరోగ్యం ఏదైనా సరే వాటిని రూపుమాపడానికి, అక్కడతో అణిచివేయడానికి, రానున్న భవిష్యత్తులో మనం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రక్షా కవచంలో ఉండడానికి గద అనేటువంటిది సూచన చేస్తూ ఉంటుందండి. ఇక ఆఖరిది ఏంటి అంటే శూలము.
శూలం దేనికి అంటే మన మీదకి వచ్చేటువంటి వాళ్ళు మనం ఇంకా నిట్టనిలుగా మునిగిపోయాం, మనకి ఇంకా ఎవరు కాపాడేటువంటి ప్రసక్తి లేదు, మనం అయిపోతున్నాం. నాకు చాలామంది ఈ మాటల్లో చెబుతూ ఉంటారండి, విరక్తి పుట్టి సూసైడ్ చేసుకుందాం అనుకున్న అంతటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అమ్మవారి చేతిలో ఉండేటువంటి శూలము అమ్మవారి రక్షిస్తుందండి. ఆ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని వెంటనే తొలగించేస్తుంది. ఒక అమ్మవారి యొక్క వలయం ఏర్పడుతుంది అన్నమాట శూలము అనేటువంటి దాన్ని దర్శనం చేసుకుని అమ్మవారి చేతిలో శూలాన్ని చూస్తే. ఇదే శివుడి చేతిలో కూడా ఉంటుందండి. ఈ 4 ఆయుధాలు కూడా అమ్మవారు మనల్ని ఏ విధంగా రక్షిస్తారు అనేటువంటి చెప్పడానికి ఒక సంకేతం అమ్మ. ఇంకా చెప్పాలంటే అమ్మవారు సింహవాహిని, అంటే సింహం మీద కూర్చుని వస్తుందన్నమాట. అంటే అది ఎంత గంభీరంగా అమ్మవారిని చూసినంత మాత్రం చేత మనకి ధైర్యము బలము అనేటువంటిది సంప్రాప్తిస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఆ రోజున ఈ అమ్మవారి యొక్క స్వర్ణాలంకృత దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఆ రోజున హస్తా నక్షత్రం అవుతుందండి. మొట్టమొదటి రోజున కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా ఆ రోజున సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి ప్రజెంట్ నడిచేటువంటి గురుబలం లేకపోవడం కానీ, మానసిక ఒత్తిళ్లు కానీ, వాహన ప్రమాదములు కానీ, రుణబాధలు కానీ, ఇలాంటివి ఏమున్నా సరే కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, ఈ 2 రాశులకి కూడా ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి గోచార ఫలితములు సరిగ్గా లేవండి. దీంతో పాటు ఏంటి అంటే కన్యా రాశికి మొన్న జరిగినటువంటి గ్రహణం తర్వాత చాలా ఆపదలు అనేటువంటివి కలిగాయి. తప్పకుండా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొట్టమొదటి రోజున హస్తా నక్షత్ర జాతకులు కానీ, కర్కాటక కన్యారాశి జాతకులు కానీ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఇవే కాదు, నార్మల్గా వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అమ్మ, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు మాకు సరైనటువంటి పంట లేదండి, మాకెంతో నష్టపోయాం అనుకున్న వాళ్ళైనా, పాల పదార్థములు వ్యాపారములు చేసేటువంటి వాళ్ళైనా, నీటికి సంబంధించి వాటర్ బిజినెస్లు ఉంటాయండి చాలామందికి. అలాంటి వాటర్ బిజినెస్లు ఎవరైనా చేస్తూ ఉన్నా, లేదు అనుకుంటే ఈ పుస్తకాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నా, ఇంకా లేదనుకుంటే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఈ మొట్టమొదటి రోజున బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, సిల్వర్ జ్యువెలరీ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎలాంటి మెటల్ బిజినెస్లు చేసే వాళ్ళకైనా స్వర్ణాలంకృత అని అందుకే అంటారండి అమ్మవారిని. సో మెటల్ బిజినెస్లు ఏం చేస్తూ ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా ఏమేమి ఉంటాయి అంటే మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి, కోపం తగ్గడం లేదు, విపరీతమైన కోపం ఉండండి, మా భర్తకి ఆ కోపం వల్లనే జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎక్కువగా చూస్తూ ఉన్నారు, మా భార్యకి ఆ కోపం వల్లనే మా ఇద్దరి మధ్యలో తగువులు వస్తున్నాయి, అత్తగారితో ఇబ్బందులు వస్తున్నాయి, అలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మొట్టమొదటి రోజున స్వర్ణాలంకృత దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. చాలా విశేషమైన రిజల్ట్స్ చూస్తారండి. అంటే ఆ ఉన్నటువంటి చంద్రబలము అనేటువంటిది పెరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా శక్తి ఉంటే మీ ఇంట్లో అమ్మవారిని పూజ చేసేటప్పుడు, ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక వెండి ఆభరణం, వెండి ముక్కు పుడక కానీ, ఒక వెండి అమ్మవారికి కవచం కానీ, వెండి కిరీటం కానీ మీ శక్తి అనుసరించి చిన్నదో పెద్దదో అమ్మవారికి సమర్పించండి. వెండి అనేటువంటిది అమ్మవారికి సమర్పించడం వల్ల మొట్టమొదటి రోజున గొప్పదైన శుభ ఫలితాలు చూస్తారండి. మరి ఈ మొదటి రోజు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి అంటారు గురుగారు? అమ్మవారికి మొట్టమొదటి రోజున పులిహోర నైవేద్యము అనేటువంటిది చాలా విశేషం అండి. దాని వెనకాల ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? దాని వెనకాల ఉన్న ప్రత్యేకత పరమార్థము ఏమిటి అంటే, పులిహోర అనేటువంటిది ఒక పదార్థం కాదండి, అనేక రకాలైనటువంటి పదార్థాల మిశ్రమం. దాంట్లో మనం వాడేటప్పుడు కొన్ని ఆకులు, కరివేపాకులు, చింతపండు, ఇలా చాలా చాలా పదార్థాలు వేస్తుంటాం. మన జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కర్మల యొక్క మన ప్రభావం ఉన్నా, అది నేను కర్మలు చేసినప్పటికీ కూడా వచ్చేటువంటి అవుట్పుట్ అంటే నేను బ్రతికేటువంటి జీవితం మాత్రము ఫలప్రదంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే అది ఏ రంగులో ఉంటుందండి? పసుపు రంగులో ఉంటుంది. గురుడు అధిపతి అన్నమాట. శుభప్రదంగా ఉండాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలి, ధన కనక వస్తువాహనాలతో నేను వర్ధిల్లాలి అని చెప్పడమే అమ్మవారికి మనం నివేదనగా పెట్టి మనం స్వీకరించేటువంటిదండి. మనం భక్తి శ్రద్ధలతో చేసి అమ్మవారికి నివేదన పెట్టి ఆ పులిహోర ప్రసాదంగా మనం తీసుకుంటే అవన్నీ తప్పకుండా వస్తాయండి. ఈ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి మొదటి రోజున? తప్పకుండా అమ్మ, ఎవరైతే అమ్మవారు స్వర్ణాలంకృత దుర్గాదేవి ఆరాధన చేస్తున్నారో సూర్యోదయం కంటే ముందే నిద్రలేవండి, ఉపవాస వ్రతాన్ని ఆచరించండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, నీచమాంసములాదులు ఎవరైనా ఉపవాస వ్రతం ఆచరించలేకపోతే కూడా ఆ రోజున అసలు భుజించవద్దు. బ్రహ్మచర్యాన్ని పాటించండి.
నేల మీద నిద్రించడం అనేటువంటిది చాలా మంచిది. అమ్మవారికి మధ్యాహ్న వేళలో ఆరాధన చేయడం కానీ, స్తోత్రం చేయడం కానీ, లేదా సాయంత్రం వేళలో అమ్మవారి యొక్క ఆరాధన కానీ గొప్పదైన శుభ ఫలితాలు ఇస్తుందమ్మా. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని మనము 2 సార్లు మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు పూజిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనము ఏదన్నా మంత్రం కావచ్చు జపం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఒకవేళ చేయాలి అంటే ఏ మంత్రం మనం జపం చేయాలి అంటారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు, ఈ కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, నేను చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు, ఆ బాధలతో బాధపడేటువంటి వాళ్ళు ఓం ఐం స్వర్ణాలంకృత దుర్గాదేవ్యే నమః అనేటువంటి మంత్రాన్ని మానకుండా ఉత్తరం వైపు తిరిగి కూర్చుని కానీ, లేకపోతే తూర్పు వైపు తిరిగి కూర్చుని కానీ అమ్మవారి మీద ధ్యాస పెట్టి 108 సార్లు జపం చేయండి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.